నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు. విశేష సంఖ్యలో తరలివచ్చి దేవేరులను దర్శించుకున్న భక్తులు. పిఠాపురం వేణుగోపాల స్వామి ఆలయంలో వైశాఖ మాసం పూజలు. భక్తులకు మామిడి పండ్లు, విసునికర్రలు అందజేసిన పండితులు. కరీంనగర్ పోలీసుల అత్యుత్సాహం. హనుమాన్ మాలాదారుణ్ణి వాహనంతో లాక్కెళ్లిన పోలీసులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై చర్చ. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు శనివారం రాత్రితో ముగిశాయి. ఈ సందర్భంగా ఆఖరి రోజు స్వామి అమ్మవార్లకు సాయంత్రం విశ్వకేశన పూజ, పుణ్యాహవచనం, చక్రాబ్ది మండలార్చన, శ్రీ పుష్పయాగం అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశ నివేదనలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భీమవరం పట్టణానికి చెందిన ఒక భక్తురాలు దేవాలయానికి విచ్చేసిన మహిళా భక్తులకు ఇత్తడి కుంకుమ భరణులు, పసుపు కుంకుమలు అందజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వైశాఖ మాసం పురస్కరించుకుని పిఠాపురం వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తుల సహకారంతో స్వామికి నిర్వహించిన వైశాఖ మాస విశేష పూజ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామికి సహస్రనామార్చన, పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం వేద పండితులు వేద స్వస్తి జరిపించి భక్తులకు మామిడి పండ్లు, విసనకర్రలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ వైశాఖ అమావాస్య నాడు స్థానిక విద్యా గణపతి భక్త బృందంచే వైశాఖ పూజ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి నున్నా శ్రీరాములు, దేవాలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు. మన పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న స్వయంభూ క్షేత్రంగా విరాజించినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ రోజు భక్తుల సహాయ సహకారంతో మన దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు మొన్న శ్రీరాములు గారి పర్యవేక్షణలో భక్తుల సహకారంతో అత్యంత వైభవపేతంగా ఈ రోజు వైశాఖ మాస పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామివారికి విశేష సహస్రనామార్చన కార్యక్రమం, అలాగే విష్ణుకరణతోటి స్వామివారికి విశేష అలంకరణ, పుష్పాలంకరణ నిర్వహించి వైశాఖ పూజ సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రియకరం అని చేతటువంటి ఈ వైశాఖ మాసంలో స్వామివారిని పూజిస్తే ఎంతో శుభం కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకి మామిడి పళ్ళు, విస్మికారులు, ప్రసాదాలన్నీ కూడా భక్తుల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, అదేవిధంగా స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ దేవస్థాన సిబ్బందికి, అదేవిధంగా స్థానిక వేద పండితులకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ వైశాఖ మాసంలో అమావాస్య రోజు, వైశాఖ మాసం చివరి రోజు అమావాస్య రోజు కూడా స్థానిక శ్రీ విద్యాగణపతి భక్త బృందం వారిచే కూడా ఇక్కడ వైశాఖ పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్దకు వచ్చేసి ఈ వైశాఖ పూజా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తన్ను దుర్భాషలాడారని కండ్లకుంట టీడీపీ పోలింగ్ ఏజెంట్ మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు తన్ను కొట్టి బెదిరించారని వాపోయారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి తన కుటుంబంపైన దాడి చేశారని, తన పెద్ద కుమారుడి పొట్టపై తన్నారని వాపోయారు. ప్రాణాలకు తెగించి తేదేపా పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నానని అన్నారు. తనపై దాడి చేస్తున్న పోలీసులు స్పందించలేదని, డీఎస్పీ ఉండగానే దాడికి యత్నించారని ఆరోపించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం బెదిరించారని అన్నారు. కండ్లకుంట విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉండటమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది. పిన్నెల్లి వెంకట్రామరెడ్డి గారు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు, డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న 114 పోలింగ్ బూత్లోకి వచ్చి, ఎరా మాదిగనా కొడక, నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చునేంత ధైర్యమరా నీకు, ఎన్ని గుండెలరా నీకు, నియోజకవర్గం ఏమంటే గడగడ వణికిపోతుంది, ఎంత ధైర్యం రా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు. ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి 300 మంది వచ్చాడు. బయట మొత్తం మంది మార్బలం ఉన్నారు ఆయుధాలతోటి. అతనెమ్మటి లోపల బూత్లోకి 6 వ్యక్తులు వచ్చారు. ఆ 6 వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు, అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుందా, నీకు అర్థమవుతుందా, ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది, ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు, నీ శవమే వెళ్ళొద్ది, 5 గంటల లోపు నిన్ను చంపి ఏట్లో పడేస్తాను నా కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు. నేను ప్రశ్నించాను, ఏం భయపడలేదు, ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా, నేను ఏం తప్పు చేశాను, ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలాడుతున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే, ఎరా నా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకట్రామరెడ్డి షర్టు పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు. నేను మళ్ళీ వెంటనే విదిలించుకొని ఎమ్మటే అక్కడ కూర్చొని, తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది, సమస్యాత్మకమైన ప్లేసుల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుంది, అక్కడ నా ఆవేదన చెప్దాం, పోలింగ్ అధికారులు వింటారు, తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు, వెబ్ కాస్టింగ్ పనిచేయట్లేదు. పోలింగ్ అధికారులు నేను అడిగాను, సార్ ఇక్కడ పనిచేయట్లేదు, నాకు ఇట్లా సమస్య ఉంది అంటే, ఏం చేయలేక నిశ్చేష్లు అయిపోయి, మేమేం చేయలేము బాబు, అక్కడ వాళ్ళు ఎదిరించలేము, దయచేసి మమ్మల్ని మీరు ఏం అనొద్దని చెప్పేసి పోలింగ్ అధికారి పిఓ గారు, ఏపీఓ గారు, అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి. సో తర్వాత అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడకని ఎంత చూస్తామని చెప్పేసి తీవ్రంగా కొట్టిన తర్వాత మళ్ళీ వస్తామని సంగతి తేలుస్తామని చెప్పేసి
మరలా నా ఇంటికి వెళ్ళారండి. నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ. నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా బిన్నెల వెంకటరామిరెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి, రే ఎవడరా నోముల మాణిక్యరావు గారి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళే అని చెప్పారు. చెప్పినప్పుడు నా భార్య భయంతో అయ్యా ఏంటయ్యా అని దగ్గరికి వెళ్తే, ఏమా ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే, అయ్యా నా పిల్లలు ఏం చేశారు, ఏం జరిగిందయ్యా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, మా పెద్ద బాబుని ఎరా నా కొడక మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎన్ని గుండెలరా నీకు అని చెప్పేసి తిట్టాడంట. మాట్లాడుతుంటే మా బాబుకి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ తీస్తూ ఉంటే ఒక్కసారికి ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి నా కొడుకుని. తన్నినప్పుడు విడవెల్లాడుతూ కుప్పకూలిపోయాడు అక్కడే. వెంకటరామరెడ్డి తన్నగానే నా చిన్న కొడుకు చూసి అసలు ఏంటి ఇట్లా జరుగుతుంది, ఏం జరిగిందని చెప్పేసి తన అన్నను కొడుతుంటే నా రెండో కొడుకు ఏ అని చెప్పేసి అరిచాడంట. ఒక్కసారిగా అతను పక్కన వెనకనున్న అనుచరులు మొత్తం కూడా ఏ అని ఒకేసారి ఏ అంటావురా నువ్వు అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా. మొత్తం దాడి చేసి తన్నుతూ గుద్దుతూ ఆ రాడ్లతో కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో ఇట్లా కుప్పగొలిపోయి కూర్చున్నాడంట. నా భార్య బోర్ను ఏడ్చుకుంటూ అయ్యా నా బిడ్డలను కొట్టొద్దని ఇట్లా అడ్డుపడి నా భార్య వాళ్ళని కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు. తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి. తీవ్రంగా కొట్టి నా పెద్ద కొడుకుని వెంటాడారు. వీధుల్లో బట్టి పరిగెత్తుతూ బాత్రూంలో తాక్కుని అక్కడ వాళ్ళందరూ ఎటో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సేవ్ అయ్యి, నిజంగా దేవుడు మేము బ్రతకాలని ఉంది కాబట్టి ఆ రోజు అట్లా సేవ్ చేశాడు. హనుమాన్ మాలాదారంలో ఉన్న వ్యక్తిని తమ వాహనంతో వందల అడుగులు లాక్కెళ్లారు తెలంగాణ పోలీసులు. ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో శోభాయాత్ర విషయంలో గొడవ జరిగింది. సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు. కరీంనగర్లో హనుమాన్ మాలాదారులు కొందరిని పోలీసులు అరెస్టు చేయగా మరో హనుమాన్ మాలాదారుని పోలీసులు వాహనంతో లాక్కెళ్లడం వివాదాస్పదమవుతోంది. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ హనుమాన్ మాలాదారులు నిరసనకు దిగగా బీజేపీ నేతలు వారికి మద్దతుగా వెళ్లారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. దీక్షలో ఉన్న స్వాములు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.